అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. కొన్ని దశాబ్దాలుగా టాలీవుడ్ లో నటి హేమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాతుకుపోయారు. బడా హీరోలు, నిర్మాతలు, దర్శకులు అందరితో ఆమెకు మంచి పరిచయమే ఉందని చెప్పుకోవాలి. అత్త, వదిన, తల్లి తరహా పాత్రలు, కామెడీ టచ్ ఉన్న పాత్రల్లో అయితే హేమ నటించడం చూస్తూనే ఉన్నాం. హేమ ఎంత గుర్తింపు తెచ్చుకుందో అదే స్థాయిలో వివాదాలను కూడా మూటగట్టుకుంది. రీసెంట్ గా హేమ రేవ్ పార్టీ వివాదంలో చిక్కుకొని అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. హేమ బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు పోలీసులు కూడా గుర్తించారు. అంతేకాదు ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు కూడా రక్త పరీక్షలో నిర్ధారణ కూడా అయింది. దీనితో బెంగళూరు పోలీసులు హేమని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. రీసెంట్ గా హేమ బెయిల్ పై విడుదలైంది. అయితే గతంలో హేమ డబ్బు విషయంలో చేసిన వ్యాఖ్యల్ని నెటిజన్లు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. హేమ దగ్గర వందల కోట్ల ఆస్తి ఉందనే రూమర్స్ పై ఓ ఇంటర్వ్యూలో హేమ స్పందించింది. తన సంపాదనకు ఆధారం కేవలం సినిమా మాత్రమే కాదు అని హేమ తెలిపింది. ముందు నుంచి తమది ధనిక కుటుంబమే అని పేర్కొంది. మా అమ్మకి నాకు ఒంటి నిండా నగలున్నాయి, అలాగని కేవలం సినిమా మీదే ఆధారపడి ఉంటే ఇంత డబ్బు ఉండేది కాదు అని చెప్పింది. ఎంత డబ్బు ఉన్నా కోట్ల విలువ చేసే ఫ్లాట్లు, BMW కార్లు ఎలా సంపాదించారు అని యాంకర్ ప్రశ్నించారు. హేమ సమాధానమిస్తూ, మా ఊళ్ళో నాకు ఆస్తులున్నాయి, నా భర్త సంపాదిస్తారు, అలాగే నేను కూడా చిట్టీలు లాంటి వ్యాపారాలు చేస్తాను, కాబట్టి నా లైఫ్ హ్యాపీ అని చెప్పింది. అంతా అనుకున్నట్లుగా నా దగ్గర వందల కోట్లయితే లేవు అని చెప్పింది. ఎంత డబ్బు ఉన్నా నేను గంజి నీళ్లు తాగి బతకగలను, అడవిలో వదిలేసినా బతుకుతా, నాకు లగ్జరీ లైఫ్ మాత్రమే అవసరం లేదు అని చెప్పింది. పని విషయంలో నాకు చిన్న చూపు లేదు, డబ్బు సంపాదించడం కోసం ఎలాంటి పనైనా చేస్తాను, అయితే తల వంచుకునే పని మాత్రం చేయను అని చెప్పింది. ఈ మాటల్ని వైరల్ చేస్తూ హేమ రేవ్ పార్టీలో దొరికిన విషయాన్ని నెటిజన్లు హైలైట్ చేస్తున్నారు. తలదించుకునే పని మాత్రం జీవితంలో చేయను అని చెప్పింది. ఇప్పుడు రేవ్ పార్టీలో దొరికిపోయి పరువు పోగొట్టుకుందిగా అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. హేమని పోలీసులు అరెస్ట్ చేయడంతో మా అసోసియేషన్ కూడా ఆమెను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు బెయిల్ పై విడుదలైంది. కాబట్టి అసలు రేవ్ పార్టీలో ఏం జరిగింది, తనని ఎందుకు అరెస్ట్ చేశారు, ఈ సమస్య నుంచి తాను ఎలా బయటపడబోతోంది, మా అసోసియేషన్ బ్యాన్ చేయడం లాంటి విషయాల గురించి హేమ క్లారిటీ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తోంది. చూడాలి మరి ఆమె నోటి ద్వారా వచ్చే సమాధానాలు ఏవై ఉంటాయి అనేది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్.